కలిసి పనిచేద్దాం అన్న ముఖ్యమంత్రి పిలుపుకు కమ్యూనిస్టులు ఫిదా అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు సిపిఎం నేతలు. ఉపాధ్యాయుల పోస్టులు బదిలీలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి, గందరగోళంగా ఉన్నాయి. గత ప్రభుత్వం దాన్ని మెస్ చేసేసింది, రకరకాల జీవోలు తీసుకొచ్చి. కాబట్టి ఈ సమస్యలు అన్నీ పరిష్కరించాలని కూడా ధరణి పోర్టల్కి సంబంధించిన లోపాలను సరిచేసి పెండింగ్లో ఉన్న సమస్యలు సత్వరం పరిష్కరించాలని కూడా ఒకటి. ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, జర్నలిస్టులకు హెల్త్ కార్డుల వ్యవస్థను ప్రక్షాళన చేసి కొత్త విధానం పెట్టాలి, అందరికీ వైద్యం అందేలాగా హెల్త్ కార్డులు ఇవ్వాలనే విషయం కూడా చెప్పాం. ఇవి మేము చెప్పినట్టు అన్నిటికీ సానుకూలంగా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో సిపిఎం కాంగ్రెస్ పొత్తు చివరి నిమిషంలో రద్దయిన సంగతి తెలిసిందే. అయితే రాజకీయ వ్యూహాలు వేరని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసి పనిచేద్దామంటూ సీఎం సానుకూలంగా స్పందించారన్నారు తమ్మినేని. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో సిపిఎం నేతల భేటీ చర్చనీయాంశంగా మారింది. తమ వైఖరేంటో క్లారిటీ ఇచ్చారు తమ్మినేని వీరభద్రం. బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణలో బీజేపీకి ఒక్క సీట్ లేకుండా చేయడానికి మా శాయశక్తులు కృషి చేస్తాం. దానికి ఎత్తుగడలు ఏంటి, ఎవరితో కలిసి ఎట్లా చేస్తాం అనేది తప్పకుండా మీకు సరైన సమయంలో లేదు. ప్రభుత్వం దృష్టికి తాము తీసుకువెళ్లిన ప్రజా సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంపై హర్షం వ్యక్తం చేశారు సిపిఎం నేతలు.